హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామమున మీకందరికీ నా శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు కొంచెం తలిపేద్దామా? పర్లేదు, గాలి కావాలా? అవునా? వినిపిస్తుందా నా వాయిస్? మైక్ తీసుకోనా? నేటికి ప్రభు పునరుత్థానుడై 50 రోజులు అవుతా ఉంది. అనగా 7 వారాలు గడిచిపోయాయి. అవునా? ఈస్టర్ అయిపోయి 7 వారాలు. అవునా? ఇది 7వ వారం అయిపోయి, దీనిని పాత నిబంధనలో పస్కా పండగ అయిపోయిన తర్వాత 7 వారాలకి పెంతెకోస్తు పండగ వస్తుంది. ఏమొస్తుంది? పెంతెకోస్తు పండగ. పెంతెకోస్తు పండగ అంటే ఒక రకంగా చెప్పాలి అని అంటే, మన తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి ఎట్లాగో అట్లాగా హెబ్రీలకు, ఇశ్రాయేలీలకి పెంతెకోస్తు పండగ. అంటే మొదటి పంట, అంతే కదా, సంక్రాంతికి మొదటి పంటే వస్తుంది అనుకుంటా కదా. సో మొదటి పంట వచ్చినప్పుడు ఆ మొదటి పంటని అర్పణగా దేవుడికి తీసుకొని వస్తారు ఈ పండగ రోజున. ఈ పండగ జరుపుకోవడానికి గల కారణం ఏంటి అంటే, పస్కా పండగ అయిపోయిన తర్వాత, అంటే పస్కా పండగ పాత నిబంధనలో ఏంటంటే, వాళ్ళు ఐగుప్తు దేశంలో నుండి బయటికి వచ్చిన దినం, అంతే కదా. ఆ రోజు రాత్రి ఆ మేక పిల్లని లేకుంటే ఆ గొర్రె పిల్లని వాళ్ళు వధించి దానిని భుజించి, అవునా, దాన్ని భుజించి ఆ గొర్రె పిల్ల యొక్క రక్తమును వారి ఇంటి ద్వార బంధకములకు దానిని రాసిన తర్వాత ఆ మరణ దూత ఆ ఇంటిని దాటి వెళ్ళి, అదంతా పస్కా పండగ, పస్కా పశువు వధింపబడటం అంటారు. ఆ తర్వాత వాళ్ళు ఐగుప్తు దేశంలో నుండి విడిపింపబడి వారు కనాను దేశానికి ప్రయాణం అయ్యారు. కానీ మార్గ మధ్యంలో వారికి ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. కానీ వారి అవిశ్వాసము వలన వారు కనాను దేశంలోనికి వెంటనే ప్రవేశించలేదు. కానీ సుమారు 40 సంవత్సరములు వాళ్ళు అరణ్యంలో తిరుగుతూ ఉన్నారు. కారణం ఏంటంటే, వారి అవిశ్వాసం వలన దేవుని యొక్క వాగ్దానమును వారు నమ్మలేదు కనుక వారు 40 సంవత్సరములు వాళ్ళు అరణ్యంలో తిరగాల్సి వచ్చింది. సో అప్పుడు దేవుడు మోషేకి, ఆ అరణ్యంలో ఉన్నప్పుడు దేవుడు మోషేకు ఇచ్చినటువంటి ఒక కట్టుబాటు లేదంటే ఒక నియమం ఏంటనంటే, మీరు కనాను దేశానికి వెళ్ళిన తర్వాత పస్కా పండగ అయిన తర్వాత 50 రోజులకు మీరు పెంతెకోస్తు పండగని మీరు జరుపుకోవాలి. ఎందుకంటే మీరు పండించిన పంటలో మొదటి పంటని, మొదటి ఫలమును మీరు దేవునికి అర్పణగా ఇవ్వాలి. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? నేను మీకు స్టోరీ లాగా చెప్తా ఉన్నా, మీకు అర్థం అవ్వాలి అని. ఓకే. సో ఈ 50వ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అసలు పెంతెకోస్తు అంటే అర్థం ఏంటో తెలుసా? మనకి గ్రీక్ భాష లేదంటే హెబ్రీ భాషలో పెంతెకోస్తు అంటే పెంటకో అంటారు. పెంటకో అంటే 5 అని అర్థం. పెంటకోస్త్ అంటే 50 అని అర్థం. 50ని పెంటకో అంటారు, మన తెలుగు భాష కాదు. ఓకేనా? సో అందుకనే పెంతెకోస్తు అనే దానిని మనము తర్జుమా చేసుకున్నాం తెలుగులోకి. అర్థమవుతుందా? ద పెంటెకోస్టల్. సో 50వ రోజు, ఈ 50వ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. పాత నిబంధనలో 50 అనే దానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ 50వ రోజున వాళ్ళు పెంతెకోస్తు దినమును జరుపుకున్న తర్వాత ప్రతి 50 సంవత్సరాలకు ఒకసారి సునాద సంవత్సరము అంటారు దానిని. తెలుసా? విన్నారు ఎప్పుడైనా?
50 సంవత్సరాలని సునాద సంవత్సరము అంటారు. యేసు ప్రభువారు ఆ దేవాలయంలోనికి వెళ్ళిన తర్వాత ఆయన ఒక గ్రంథమును తీసుకొని, అవునా, ఆయన గ్రంథమును తీసుకొని ఆయన చదివిన తర్వాత ఏమని చదువుతాడు? ఈరోజు మీరు విడిపింపబడ్డారు, రోగులు స్వస్థపరచబడ్డారు అని అదంతా రాయబడిన యెషయా గ్రంథంలో రాయబడినది అదంతా చదివిన తర్వాత సునాద సంవత్సరము వచ్చి ఉన్నది అని చెప్పి ఆ గ్రంథమును ఆయన మూసివేసి ఈ లేఖన భాగము ఇప్పుడు నెరవేర్చబడింది అని అంటాడు ఆయన. ఎలా నెరవేర్చబడి? వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళ శాస్త్రులు పరిచయాలకి అర్థం కాదు. అరే ఇది సునాద సంవత్సరం కాదు కదా, ఈయన ఏంటి సునాద సంవత్సరం అంటున్నాడు, ఈయన సునాద సంవత్సరం వచ్చి ఉంది అంటాడు ఏంటి ఈయన అని వాళ్ళకి అర్థం కాదు. ఎందుకనంటే ఈ సునాద సంవత్సరం అంటే ఏంటనంటే ఈ 49 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వచ్చే 50వ సంవత్సరమున ఈ ఇశ్రాయేలీలు 12 గోత్రముల వాళ్ళు ఉన్నారు కదా, 12 గోత్రముల వాళ్ళకు 12 ప్రదేశాలు వాళ్ళకు భూమిని కేటాయించాడు యెహోషువ. యూదా గోత్రం వాళ్ళకి యూదా దేశము, బెన్యామీను గోత్రం వాళ్ళకి బెన్యామీను దేశము, రూబేనీయులకు రూబేను దేశము. మీకు అర్థమవుతుందా? ఈ విధంగా ఆ పంచి పెట్టిన తరువాత వాళ్ళల్లో ఎవరైనా సరే కొంతమందికి అప్పులు ఎక్కువైపోయి లేకుంటే ఏమన్నా అయిపోయి వాళ్ళ ఆస్తిని అమ్మేసుకున్నారనుకుందాం. ఇప్పుడు బెన్యామీను ఉన్నాడు, తన ఆస్తిని యూదాకు అమ్మేసుకున్నాడు అనుకుందాం. తన దగ్గర ఒక 10 ఎకరాలు ఉంది, 10 ఎకరాలు అమ్మేసుకున్నాడు. ఇక తర్వాత తన దగ్గర ఏమీ లేదు, తను ఎవరో ఒకరి దగ్గర వెళ్ళిపోయి పని చేసుకోవాల్సిందే. దేవుడు వాళ్ళని బానిసలుగా ఉండటానికి దేవుడు పిలవలేదు ఇశ్రాయేలీల్ని. కానీ వాళ్ళల్లో వాళ్ళు కొన్ని వాళ్ళ స్వయ అపరాధము వలన వాళ్ళు అప్పులైపోయడమో లేకుంటే రోగంలో వచ్చి డబ్బులు ఖర్చు అయిపోయి ఏదో మొత్తానికి అయిపోయి వాళ్ళు ఆస్తిని కోల్పోయిన తర్వాత ఆ ఆస్తి ఎవరో ఒకరికి అమ్మేసేయాలి కదా, డబ్బులు కావాలంటే. అమ్మేసుకున్న తర్వాత ఎవరో ఒకరి దగ్గరికి పనికి వెళ్ళాలా. సో ఆ పని చేసుకుంటా ఉండాలి వాళ్ళ దగ్గర. ఈ 49 సంవత్సరములు అయిపోయేంత వరకు వాళ్ళ పొలం అమ్మేసుకున్నా ఏం చేసుకున్నా ఒకవేళ వాళ్ళు విడిపించుకోగలిగితే విడిపించుకోవచ్చు. వాళ్ళ దగ్గర డబ్బు ఉంటే విడిపించుకోగలుగుతాడు, పని చేసి సంపాదించుకొని విడిపించుకోవచ్చు. కానీ విడిపించుకోలేని పరిస్థితులు ఉంటే అలాగే ఇంకంతే కదా, మనలో చాలామంది మన ఆస్తి అంతే కదా పోద్ది కదా, మనం విడిపించుకోలేకపోతే ఎవరో ఒకరి దగ్గర తాకట్టు పెడతాం, లేదంటే అమ్మేసుకుంటాం. అమ్మేసుకున్నాక ఇంకా అది మంది అవుతుందా? మంది అవ్వదు, అలా అయిపోతుంది. సో ఇలా వాళ్ళు 49 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 50వ సంవత్సరం రాగానే ఆ యొక్క మందిరములో యాజకులు ఒక బూర ఊదుతారు. ఒక బూర ఊదుతారు. ఏమని బూర ఊదుతారంటే సునాద సంవత్సరము వచ్చి ఉంది అంటే 50వ సంవత్సరం వచ్చింది అని బూర ఊదగానే ఏం జరుగుతుందో తెలుసా? ఎవడెవడి పొలం అయితే, ఎవడెవడి ఆస్తి, ఎవరెవడి ఇల్లు అయితే పోయిందో తిరిగి వాడి ఇల్లు వాడికి వచ్చేస్తుంది, తిరిగి వాడి పొలం వాడికి వచ్చేస్తుంది. వాడు పోగొట్టుకునేదంతా తిరిగి వాడికి ఇచ్చేయాల. అదేంటి వాడు అమ్మేసుకున్నాడు కదా అంటే అది వాడిది కాదు, అది దేవునిది. అది ఆ నేల దేవుని నేల అది. సో వాడు ఇచ్చేయటానికి కాదు, వాడు దాన్ని అనుభవించాలే తప్ప దాన్ని వాడు ఇచ్చేసుకోవడానికి వీలు లేదు. సో సునాద సంవత్సరం వచ్చిన తర్వాత వాడు ఎవడో ఒకడి కింద పని చేస్తూ ఉంటాడు కదా, ఇక వాడు పని చేయడాడు, వాడు దాసుడుగా ఉండడు, వాడు స్వతంత్రుడు అవుతాడు. ఇప్పుడు 50వ సంవత్సరం సునాద సంవత్సరం అంటే అది. అందుకని యేసయ్య ఏమంటాడంటే ఇప్పుడు నేను వచ్చేసాను కాబట్టి ఇక సునాద సంవత్సరం వచ్చేసింది, ఇంకా ఎవడు బానిసత్వంలో ఉండాల్సిన అవసరం లేదు, ఎవడు రోగములతో ఉండాల్సిన అవసరం లేదు, ఎవడు ఆస్తిని పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు. సో పాత నిబంధనలలో ఉన్న సునాద సంవత్సరం ఏంటంటే వాడి ఆస్తి వాడికి లిటరల్గా వస్తుంది, అంటే వాడి పొలం వాడికి వచ్చేస్తుంది. కానీ ఇక్కడ యేసయ్య చెప్తున్న మాట ఏంటంటే ఆత్మీయ పరిధిలో నీవు కోల్పోయిన, అనగా ఆదాము ద్వారా కోల్పోయినవన్నీ మనము మరలా తిరిగి పొందుకున్నాం. సో 50కి ఒక ప్రత్యేకత ఉందన్నమాట. మీకు 50కి ఉన్న ప్రత్యేకత గురించి చెప్తున్నా. సో ఇప్పుడు మనం పెంతెకోస్తు దినానికి వద్దాం. సో ఈ 50వ దినము అనగా పెంతెకోస్తు దినము రోజు కూడా దేవుడు భూమి మీద ఆయన తన ఆత్మను కుమ్మరించాడు.
అనగా ఆయన వాగ్దానము చేసిన వాగ్దానము నెరవేర్పు దినము పెంతెకొస్తు దినము. వాగ్దానము, దేవుడిచ్చిన వాగ్దానము నెరవేర్పు అయిన రోజు పెంతెకొస్తు దినము. ఒకసారి అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం చూద్దామమ్మా. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనము. మీకందరికీ నేను చెప్పేది అర్థమవుతుందా? ఓకే, ఆర్ యు ఆల్? హల్లెలూయా, హల్లెలూయా. నాకు కొంచెం నొప్పిగా ఉంది కాలు, అందుకనే కూర్చున్నాను. పర్వాలేదు కదా అమ్మా? చదవమ్మా. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను. అమ్మ ఒక్కసారి 4వ వచనం నుండి చదువుతామా? ఆయన వారిని కలుసుకొని ఇలాగు ఆజ్ఞాపించెను, నా వలన వినిన తండ్రి యొక్క అమ్మ పెంతెకొస్తు దినము రోజు వరకు మీరు ఎదురు చూడాలి. ఎందుకనంటే నా వలన మీరు పొందుకున్న వాగ్దానము కొరకు కనిపెట్టుడి. మనం వాగ్దానం అంటే ఏమనుకుంటాం? ఏదో గిఫ్టో లేకుంటే ల్యాండో ఏదో ఇల్లో ఏదో ఇస్తాడు అనుకున్నాడేమో. కాదు కాదు కాదు, ఇక్కడ అంతకంటే ఉన్నతమైనది దేవుడు వారికి ఇవ్వాలనుకుంటా ఉన్నాడు. సో ఆయన ఆరోహణమైపోవటానికి మునుపు, అనగా ఆయన పునరుత్థానుడైన తర్వాత ఆయన 40 రోజులు ఆయన భూమి పైన ఆయన అనేక మందిని దర్శించి అనేక మందిని కలుసుకున్న తర్వాత ఆయన ఆరోహణమై వెళ్ళిపోయేటప్పుడు ఆయన తన శిష్యులతో చెప్తున్న మాట ఏంటంటే, ఇక నేను వెళ్తున్నాను కాబట్టి నేను నా ద్వారా తండ్రి వాగ్దానము చేసినట్లుగా ఆ వాగ్దానము కొరకు మీరు కనిపెట్టుకొని ఉండాలా. మీరు దేనికోసం కనిపెట్టుకొని ఉండాలా? వాగ్దానము కోసం కనిపెట్టుకొని ఉండాలా. అంతేకాని నేను ఇప్పుడు ఇంకా వెళ్ళిపోయిన తర్వాత మీరందరూ బ్యాగులు వేసుకొని వెళ్ళిపోయి సేవ చేసేయకూడదు. నేను వెళ్ళిపోతున్నాను కదా, ఇక నా బాధ్యత మీరు తీసేసేసుకొని ఇంకా మీరు తలా ఒక దారి వెళ్ళిపోయేసేసి, మీరు ఒక్కొక్క ఊరు వెళ్ళిపోయేసేసి మీరు సేవ కాదు 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 కాదు. ఎందుకనంటే ఇన్ని రోజులు నేను మీతో ఉన్నా కదా, ఇక మీద నేను ఉండను అని మీరు బాధపడుతున్నారు కదా. కానీ నేను ఉండను అన్న మాట వాస్తవమే, కానీ నేను మీతో సదాకాలము ఉండటానికి ఒక ఆదరణకర్తను, అనగా ఒక సహాయకుడను, ఒక హెల్పర్ని నేను మీ కొరకు పంపిస్తాను తండ్రి దగ్గరికి వెళ్ళి. ఆయన ఎవరు అంటే ఆయన ఎవరో కాదు, ఆయన నాకులాగే ఉంటాడు. ఆయనే పరిశుద్ధాత్ముడు. అమ్మ, ఈ రోజున సంఘము పరిశుద్ధాత్ముని అర్థం చేసుకోలేకపోతా ఉన్నారు. పరిశుద్ధాత్మ అనగానే, ఆత్మ అనగానే అందరూ ఏమనుకుంటారనంటే అదొక గాలేమో, లేకుంటే అదొక ఆత్మనేమో, లేకుంటే అదొక పావురమేమో, లేకుంటే అదొక అగ్నేమో. అవునా? పరిశుద్ధాత్మ చేత నింపబడటము, లేకుంటే పరిశుద్ధాత్మ దిగి వచ్చిందండి, నా పైనకి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది అని మాట్లాడుతూ ఉంటారు చాలామంది. అది చాలా తప్పది. వాళ్ళు మాట్లాడుతున్న మాట చాలా తప్పు. పరిశుద్ధాత్మ దిగి రావాలి, పరిశుద్ధాత్మ దిగి వచ్చింది కాదు, పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. ఆయన ఒక వ్యక్తి. ఆయన త్రిత్వంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. తండ్రి ఏ విధంగా అయితే ఒక వ్యక్తో, కుమారుడు కూడా ఒక వ్యక్తి అయినప్పుడు పరిశుద్ధాత్ముడు కూడా ఒక వ్యక్తి. అంతేకాని ఒక ఆత్మలాగా ఆవహించుకోవటము ఒక కాదు 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 కాదు. సో మనం ఇన్ని రోజులు మన పరిశుద్ధాత్ముడిని తప్పుగా అర్థం చేసుకుంటా ఉన్నాం. ఆయన మన కంఫర్టర్, ఆయన మన హెల్పర్, ఆయన మనల్ని లీడ్ చేసేవాడు, ఆయన మనల్ని ఓదార్చేవాడు, ఆయన మన స్నేహితుడు, ఆయన మనతో మాట్లాడేవాడు, ఆయన నిత్యము ఆయన మనతో నివాసము చేయాలనుకుంటున్నవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము
ఆ, ఒక్క నిమిషం అమ్మా. మూడవ అధ్యాయం అనుకుంటున్నాను నేను. 1 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం అలా చూడమ్మా. చదువు. పదహారు చూడు, 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో మీరు ఎరుగురా. మీరు దేవుని ఆలయమై ఉన్నారని మరియు దేవుని ఆత్మ మీలో నివసించు. అమ్మా బాగా గమనించారు అక్కడ మాట ఎలా ఉందో? చున్నాడు. దేవుని ఆత్మ నివసించుచుంది కాదు, చున్నాడు. అంటే ఒక వ్యక్తిని మాత్రమే మనము అలా సంబోధిస్తాం, అవునా కాదా? వచ్చాడు పోయాడు. కానీ దీనిని మనం వస్తువుని అంటే మీకు అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? సో మనం ఒక వ్యక్తిని సంబోధిస్తున్నాం. ఇప్పుడు యేసయ్య ఏమంటున్నాడనంటే, ఇప్పుడు ఆయన యేసయ్యలాగా ఉంటే కనుక ఆయన కొంతమందికి మాత్రమే కనపడతాడు, ఆయన కొంతమందితో మాత్రమే జీవించగలడు. సాతానుడు నిన్న రాత్రి నుండి మమ్మల్ని చెడు కూడా ఆడుతూనే ఉన్నాడు. మీ దగ్గర నుంచి వెళ్ళేసరికి, మేము ఇంటికి వెళ్ళేసరికి 11:30 అయింది. వెళ్ళేసరికి కరెంట్ లేదు, అందరికీ ఉంది, మా 3 ఇళ్ళకి మాత్రమే లేదు కరెంటు. సరే అని చెప్పి అలా ఉన్నాము, ఫోన్కి ఛార్జింగ్ కూడా లేదు, అలా ఉన్నాము. వాడికి ఫోన్ చేస్తుంటే వాడు ఎత్తట్లేదు. ఎప్పుడో 1 గంటకి మెసేజ్ పెట్టాడన్నా ఇంకొక 2 గంటల్లో కరెంట్ వస్తుంది అని. అప్పటికి 11 నుండి 1 గంట అయిపోయింది. మళ్ళా 2 గంటలు అన్నాడు. సరే 3ంటికి అనుకున్నాం, 3 అయినా లేదు. మేల్కొనే ఉన్నాం, ఉక్కపోత, భయంకరమైన వేడి. కాసేపు కారులో కూర్చున్నాం ఏసీ వేసుకొని, ఇంకా మా వల్ల కాలేదు. 3:30, 4 అవుతా ఉంది, ఇంకా కరెంట్ వచ్చేలా కనపడట్లేదు. సరే అయినా అలా బస్ స్టాండ్కి వెళ్ళి ఓ టీ తాగేసేసి ఇంటికి వచ్చేసరికి 4:30, 5 అయింది. రాత్రంతా నిద్ర లేదు మాకు. ఆ తర్వాత ఎప్పుడుకో 8కేమో వచ్చింది కరెంటు. పొద్దున 8కి వచ్చింది, రాత్రి 11కు పోయి 8 గంటలకు వచ్చింది కరెంటు పొద్దున. ఈరోజు విపరీతమైన ఎండ, భయంకరంగా. రోడ్డు పైన వెళ్తూ ఉంటే ఆ రోడ్డు తారు రోడ్డు కదా, తారు వాసన వస్తూ ఉంది. అంటే మీరు అర్థం చేసుకోండి, తారు కరిగిపోతూ ఉంది, తారు వాసన వస్తూ ఉంది రోడ్డు మీద పోతూ ఉంటే. అట్లా సరే అయిపోయిందిలే అనుకున్నాం. కరెక్ట్గా ఇంకా అందరం రెడీ అయ్యి బయటికి వచ్చే టైంకి కుమ్మిందండి వర్షం. భయంకరమైన గాలి, వాన. ఇప్పుడు వచ్చేటప్పుడు వాళ్ళే పడింది. అసలు మేము వచ్చేంత వరకు వర్షం పడుతూనే ఉంది, రోడ్డు కూడా కనపడట్లేదు. మీకు లేదా? ఓకే, మాకు ఇంటి దగ్గర కరెక్ట్ కార్ ఎక్కే ముందు స్టార్ట్ అయింది వర్షం. ఇక అలాగే వస్తున్నప్పుడు నేను అన్నా, ఇది ఎంత సాతానుడు ఈరోజు
వాక్యం ఆపడం కోసం వాడు చేస్తున్న ప్రయత్నము చూడు. కరెక్ట్గా మనం నున్న దగ్గరికి వెళ్ళేసరికి వర్షం ఆగిపోద్ది, మీరు బయలుదేరే టైంకి ఇక్కడ కరెంట్ వస్తుంది అని అన్నా. నేను బహుశా మీరు ఇంటి దగ్గర బయలుదేరింటాడు, ఇక్కడ కరెంట్ వచ్చింది. మిమ్మల్ని ఆపేయటానికి, నన్ను ఆపేయటానికి సాతానుడు విశ్వ ప్రయత్నాలు చేసాడు. కానీ వాడికి తెలియదు ఏంటంటే మనం మొండోళ్ళం, వాడికి తెలియదు అది. వాడికి ఇంకా మనం అర్థం కావట్లే. వర్షం కాదురా, పక్కన బాంబు వేలినా వస్తాం చర్చికి అని చెప్పాలి వాడికి. అదే కదా, వర్షం కాదు పక్కన బాంబు పడినా ఇట్లా దులుపుకొని చర్చికి వస్తాం. వాడికి తెలియాలా మనం ఏంటో. దాకలు మన దగ్గర ఏంటి ఆటలు, పిల్లి ఎలక ఆటలు. వచ్చేసరికి కరెంట్ లేదు, వర్షం భయంకరంగా తగ్గిపోయింది. ఇంకా తర్వాత ట్రాఫిక్లు అన్నీ మొత్తం కరెక్ట్గా కరెంట్ వచ్చింది. సో సాతానుడైతే దేవుని పనిని ఆపలేకపోయాడు. వాడు ఆపలేడు కూడా, వాడి వల్ల కాదు. వాడు ప్రయత్నం చేస్తాడు. మనలో కొంతమంది రావాలనుకొని రాలేకపోయిన వాళ్ళు ఉండొచ్చు. ఎందుకంటే వర్షం పడుతుందనో, గాలనో, లేకపోతే ఎండనో, వాననో, ఏదేదో. ఒకటి చెప్తానమ్మా, ద చర్చ్ ఈజ్ నాట్ ఏ సర్కస్. నిన్ను ఎంటర్టైన్ చేయడానికి, నిన్ను సంతోష పెట్టడానికి మందిరము, దేవుని మందిరము సర్కస్ కాదు. కాసేపు ఏనుగుతో, కాసేపు సింహంతో నిన్ను నవ్వించటానికి. చర్చ్ అంటే ఇదొక ఫ్యాక్టరీ. ఇక్కడ రూపాంతరము చెందుతాం మనం. ఇక్కడికి వచ్చిన రీతిలోనే మనం బయటికి పోము. ఒక ఫ్యాక్టరీలోనికి ఇనుము తీసుకొని వస్తే దాన్ని ముందు నిప్పుల్లో వేసి కాలుస్తారు. దాన్ని వంచటానికి, ఎందుకంటే ఇనుము వంగదు, అంత ఈజీగా వంగుద్దా? వంగదు. అందుకే దాన్ని తగలేడతారు, బాగా కాలుస్తారు, ఎర్రగా అవ్వాలి. అది అయిన తర్వాత, ఎర్రగా అయిన తర్వాత అది మెత్తబడుద్ది. మెత్తబడ్డాక దానికి సుత్తి దెబ్బలు పడతాయి, సమ్మెట దెబ్బలు అంటారు వాటిని. సమ్మెట తీసి కొడతారు. దాన్ని ఎట్లా కొడతారు తెలుసా? ఆ వ్యక్తికి కావలసిన మలుపులు, కావలసిన వంకర్లు తిప్పే ఎట్లా కావాలో అట్లా దానిని, ఆ ఇనుముని వంచుతాడు. ఆ తర్వాత ఆ ఇనుము ఉపయోగకరమైన ఆయుధము లేక వస్తువు ఏదన్నా అవ్వచ్చు. అలాగే మనం లోకంలో నుండి మనం రాగా వచ్చాం. రా అంటే ఇనుములాగా వచ్చాం మనం. అంత తొందరగా మనం మానం. అంత తొందరగా మారుతామంటారా? చేప అంత తొందరగా తినేయచ్చా? నీళ్ళల్లో పట్టుకొని టక్కుని తీసుకొని వచ్చి తినేస్తామా దాన్ని? తినం. చేపని ఇంటికి తీసుకొచ్చినాక కడుగుతాం. అదేంటది? అది నీళ్ళల్లోనే ఉందిగా, మళ్ళీ దాన్ని కడగడం అవసరమా? అవునా కదా? అది నీళ్ళల్లో ఉండి 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 నీటి వాసన దానికి పట్టిపోయి నీసు వాసనగా మారిపోయింది అది. ఇప్పుడు దాన్ని మనం తినాలి అని అంటే ఆ చేపను మనం ఏం చేయాలి తెలుసా? దాని పులుసు వలసాల. ఆ పులుసు తీసిన తర్వాత దానిని, మరి ఇప్పుడంటే కత్తి పెట్టి లేపేస్తున్నారు, కానీ అప్పట్లో మా అమ్మమ్మ వాళ్ళు ఎలా చేసేవాళ్ళు తెలుసా? ఉప్పు, బూడిద తెలుసా మీకు? చేపని బూడిద వేసి, రాయి మీద వేసి చేపని రుద్దుతూ ఉంటే రుద్ది 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 రుద్ది, అందుకే చేపలంటే చాలా పండ్రా అనేవాళ్ళు. అయినా వాసన పోతే అది పోదు. బూడిద అయిపోయినాక ఉప్పు వేసి తోముతారు దాన్ని. మళ్ళా తర్వాత దాన్ని ముక్కలు ముక్కలు కోసి మళ్ళీ ఉప్పు, పసుపు మొత్తం వేసి దాన్ని, అవునా, వాసన పోయేంత వరకు. మరి లోకపు వాసన మనకు అంత తొందరగా పోద్ది అంటారా? పోదు. చర్చికి వచ్చిన వెంటనే, అన్నా నేను మారిపోయానన్నా, నేను సూపర్ అన్నా, ఇంక నేను దేవుని కోసం నా ప్రాణం ఇచ్చేస్తానన్నా అంటే వాడే ఫస్ట్ పారిపోయేది. ఫస్ట్ వాడే పారిపోతాడు. పడాలా దెబ్బలు. చర్చికి వస్తే దెబ్బలు పడతాయి. మీకు దెబ్బలు పడ్డా అంటే ఏంటో తెలుసా? కొన్ని మాటల ద్వారా మిమ్మల్ని గాయపరుస్తూ ఉంటాను నేను. నాకు తెలియదు అది నేను మిమ్మల్ని గాయపరుస్తున్నట్లు. ఎందుకంటే మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో నాకేమైనా తెలుసా? తెలియదు కదా. మరి నా నోట్లోంచి ఒక మాట వచ్చిందంటే మీకు గుచ్చుకుంటుంది అది. అన్న నన్నే అంటున్నాడని. నిన్నే అంటానికి నీకు నాకేమైనా ఫ్యాక్షన్ గొడవలు ఉన్నాయా? నీకు నాకు ఫ్యాక్షన్ గొడవలు ఉన్నాయా? చిన్నప్పటి నుండి మనం ఏమైనా కొట్టుకున్నామా? మీకు నాకు పడట్లేదా? మీ నాన్న మా నాన్న ఏమైనా ఆశ తగాదాలు ఉన్నాయా?
మీ తాతకు మా తాతకు ఏమన్నా ఫ్యాక్షన్ గొడవలు ఉన్నాయా? లేవు కదా. మరి నేను ఎందుకు మిమ్మల్ని బాధ పెట్టాలనుకుంటా? అన్న నన్నే అన్నాడు, నా గురించే చెప్పాడు ఈరోజు వాక్యం. ఎందుకు చెప్తా నీ గురించి నేను వాక్యం? నాకు పని ఏం లేదా? మరి పని పాట లేదా నీ గురించి వాక్యం చెప్పడానికి? అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అది నీకు తగిలింది అంటే అర్థం ఏంటంటే అది ఎక్కడో నువ్వు చేసావు, దేవుడు నువ్వు దాన్ని మార్చుకో అని నా ద్వారా చెప్తున్నాడు మీకు. అది మీరు మార్చుకోవాలి, అంతేగాని అన్న నా గురించి వాక్యం చెప్పాడు ఈరోజు అంతా. నాకేం తెలుసు మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో మీ గురించి వాక్యం చెప్పడానికి? నాకు తెలియదు కదా. బహుశా నేను మీ ఇళ్ళకి రోజు వచ్చి మీతో కూర్చొని మాట్లాడి మీ విషయాలన్నీ తెలుసుకొని అప్పుడు నేను బయటకు వచ్చి నేను వాక్యం చెప్పాను అనుకో, కావాలని నిన్ను ఉద్దేశించే చెప్పాను అనుకో, అది తప్పు, 100% తప్పు. అది నేను చెప్పకూడదు. ఒకవేళ నేను అలా చెప్తే మీరు ఇక్కడ ఉండొద్దండి, వెళ్ళిపోండి నా దగ్గర నుండి. నేను చెప్పకూడదు అట్లా. నేను దేవుని మాటలు మీకు చెప్పడానికి వచ్చిన వాడిని అంతే తప్ప నా సొంత ఆలోచనలు నా సొంత మాటలు మీకు చెప్పకూడదు నేను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీకు గాయం అవుతుంది, నొప్పి తగులుతుంది, బాధ అవుతుంది. అయినా సరే అవి సమ్మెట దెబ్బలు, అవి మీ మంచి కోసమే దేవుడు ఆ మాటల్ని మీకు చెప్తున్నాడు. మీరు సరి చేసుకొని మీరు రూపాంతరమై ఇక్కడ నుండి మీరు ఒక ఉపయోగకరమైన దేవుని చేతిలో పనిముట్టుగా మారి మీరు లోకంలోనికి వెళ్ళాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కూడా వాడు నాకు దగ్గు తెప్పించడానికి, నాకు పులకరం తెప్పించడానికి, నాకు నొప్పి తెప్పించడానికి ఏమేమో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వాడి వల్ల అవ్వదు. ఎందుకంటే మనం దేవుని ఆలయమై ఉన్నాం, ఆయన మనలో నివసించుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. నీ దేహము, నీ శరీరము దేవుని ఆలయమై ఉన్నది. దేవుని ఆత్మ మనలోన నివసించుచున్నాడు. అన్న ఎప్పుడు వచ్చిందన్నా ఈ పరిశుద్ధాత్ముడు, ఈ యొక్క పరిశుద్ధాత్ముడు మన పైకి ఎప్పుడు దిగి వచ్చాడన్నా, ఈ కార్యం ఎప్పుడు జరిగిందన్నా అంటే ఆ పెంతెకోస్తు దినమున జరిగింది. 40 రోజులు అయిపోయిన తర్వాత వీళ్ళందరూ కలిసి, ఇప్పుడు అపోస్తల కార్యములు 1వ అధ్యాయంలోనికి రండి ఒకసారి. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము. ఏంటి షణ్ముఖ్ నాన్న, చాక్లెట్లు ఏం లేవా? షణ్ముఖ్కి బిస్కెట్లు చాక్లెట్లు ఇవ్వకపోయారా? 1వ అధ్యాయము 12వ వచనము నుండి చూడండి అమ్మా. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 12వ వచనము నుండి. అప్పుడు వారు ఒలీవలు అనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వచ్చి ఓకే, ఏ మేడగదో తెలుసా? ఇది మేడగది ఏ మేడగదో తెలుసా? ప్రభు ఆ రోజు రాత్రి రొట్టె విరిచినటువంటి ఆ మేడ గదిలోనికి మరలా వీళ్ళందరూ వస్తున్నారు. ప్రభు ఇంకా ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ యెరూషలేమునకు వచ్చారు. యెరూషలేముకి వచ్చి ఎక్కడికి వెళ్తున్నారంటే, వీళ్ళు ఆల్రెడీ బస చేశారు కదా, అక్కడికి అదే మేడ గదిలోనికి వీళ్ళందరూ వచ్చారు. యేసు ప్రభు వారు ఆరోహణమై వెళ్ళిపోయేటప్పుడు అక్కడ సుమారుగా ఇంచుమించు 500 మంది ఉన్నారండి. ఎంతమంది ఉన్నారు? 500 మంది ఉన్నారు. కానీ ఆ కొండ దిగి వచ్చి ఈ మేడ గది దగ్గరికి వచ్చేసరికి ఎంతమంది అయ్యారో తెలుసా? 120 మంది అయ్యారు. ఎన్నో వచనం చూడండి అమ్మా, 13వ వచనమా? నాకు ఒకసారి కనబడట్లేదు. 15వ వచనం చూడు. 15. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది. అమ్మ చూడండి, 500 మందిలో 120 మంది మిగిలేరంటే 380 మంది వెళ్ళిపోయారు. చర్చికి వచ్చిన ప్రతోడు మనోడు అనుకోకూడదు. మీతో మాట్లాడిన ప్రతి ఓడు మీ ఓడు కాడు. నీతో మంచిగా మాట్లాడిన ప్రతి వాళ్ళు నీ వాళ్ళు కాదు.
అందరూ వెళ్ళిపోయారు. 380 మంది వెళ్ళిపోయారు. యేసయ్య పరిచర్య చేస్తూ ఉంటే వేల మంది వచ్చారు మీటింగ్లకి. అవునా కాదా? 5 రొట్టెలు 2 చేపలు ఎంతమందికి పంచిపెట్టాడు ఆయన? ఎంతమంది? 5,000 మంది పురుషులే. మరి స్త్రీల లెక్క ఏంటి? పిల్లల లెక్క ఏంటి? అవునా కాదా? కుటుంబానికి 4 వేసుకున్నా కానీ 5 × 4 ఒక మీటింగ్కి 20,000 మంది కూర్చునేవాళ్ళు. ఏ మైక్ సెట్ లేదు, ఏ డీజే లేదు, ఏ లైటింగ్ లేదు. వాక్యం చెప్తే 3 రోజులు అలా ఉండిపోయారు. అన్నం నీళ్ళు కూడా మర్చిపోయి అలా వచ్చినటువంటి జనం, కిక్కిరిసిపోయిన జనం ఈ రోజున ప్రభు ఆరోహణం వెళ్ళి ఆయన చనిపోయిన తర్వాత చల్లా చెదురైపోయారు. సరే అని చెప్పి అక్కడికి ఇక్కడికి కూడగట్టి అన్నీ చేసినా కానీ సరే పాపం ఆడ ఈడ ఫోన్లు చేసి SMS పంపి వాట్సాప్లో పేసి పిలిపించిన 500 మంది వచ్చారు. రాయా ప్రభు పోతున్నాడయ్యా, రాయా ఒకసారి చివరి చూపు చూసుకుంది రాయా అంటే వచ్చారు. ఊరికే కిందికి దిగి మేడ గదిలోకి వచ్చేసరికి 380 మంది లేరు. మిగిలింది 120 మంది మాత్రమే. ఈ 120 మంది ఆ మేడ గదిలోనికి వెళ్ళారు. అమ్మ యేసు ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయింది ఎన్నో రోజున? 40వ రోజున. 40వ రోజున వీళ్ళు వచ్చి ఆ మేడ గదిలో కూర్చొని వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంట? చదవమ్మా. ఇప్పుడు 13వ వచనం నుండి చూడు, 13, 14 నుంచి 14వ వచనం. ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక వాళ్ళు మేడ గదిలోకి వెళ్ళిపోయి వాళ్ళు కూర్చొని కబుర్లు పెట్టుకోవట్లేదు. ఎందుకనంటే ప్రభు ఏమన్నాడంటే, మీరు యెరూషలేములోనికి వెళ్ళి మీరు ఎక్కడికి వెళ్ళకుండా దేవుని యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుకొని ఉండుడి అని అన్నాడు ఆయన. అదే కదా మనం పైన చదివాము 6వ వచనంలో. దేవుని వాగ్దానము కొరకు మీరు కనిపెట్టుకొని ఉండుడి అని అన్నారు. ఇప్పుడు వీళ్ళు మేడ గదిలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తా ఉన్నారో తెలుసా? ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎట్లాగో తెలుసా? ఏక మనస్సు కలిగి ఎడతెగక ప్రార్థన చేయమా. నీవు ఏక మనస్సు కలిగి ఎడతెగక ప్రార్థన చేయడం అంటే నువ్వు వాగ్దానం కోసం కనిపెట్టుకొని ఉండటం అని అర్థం. దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండడం అంటే ఏంటి? దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండడం అంటే ఏంటి? హోటల్లో సర్వర్ ఏం పని చేస్తాడు? హోటల్లో వెయిటర్ ఏం పని చేస్తాడు? సర్వర్ ఏం చేస్తాడు? సర్వ్ చేస్తాడు. అంతే కదా? మనం వెళ్ళిపోయి మనం అడిగితే ఏం సార్ ఇడ్లీ ఏమున్నా? ఇడ్లీ, పూరి, వడ, దోశ, గారె, చపాతి, పూరి అంటాడు కదా. సర్వ్ చేస్తాడు. నువ్వు కూడా దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండటం అంటే ఏంటో తెలుసా? దేవుని మందిరములో నువ్వు పరిచర్య చేయటం, దేవుని మందిరంలో పరిచర్య చేయటం, దేవుని మందిరంలో ప్రార్థన చేయటం, దేవుని మందిరంలో నువ్వు ఏక మనస్సు కలిగి సహోదరులతో కలిసి నువ్వు ప్రార్థన చేయటం. ఎట్లాగా? ఎడతెగక. హల్లెలూయా, హల్లెలూయా. ఎడతెగక. అమ్మ నువ్వు అనుకుంటున్నావేమో ఎడతెగక అంటే ఎన్ని రోజులు అనుకుంటున్నావేమో. నువ్వు ఎడతెగక ప్రార్థన ఎన్ని రోజులు చేయాలో తెలుసా? 10 రోజులు చాలు. పాత నిబంధనల లాగా నువ్వు 40 రోజులు, 50 రోజులు, 120 రోజులు అవసరం లేదు. 10 రోజులు. ద లాంగెస్ట్ ప్రేయర్ ఇన్ న్యూ టెస్టిమెంట్. నూతన నిబంధనలో పెద్ద ప్రార్థన ఏంటో తెలుసా? 10 రోజులే. 10 రోజుల్లో దేవుని యొక్క వాగ్దానము భూమిపైకి దిగి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అమ్మ ఈ లోకంలో నీవు ఏక మనస్సు కలిగి నువ్వు దేవుని కొరకు కనిపెట్టుకొని నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నువ్వు పరలోకాన్ని భూమి మీదకి దించొచ్చు అని అర్థం. నీ ఇల్లు నరకంలాగా అయిపోయిందేమో, నీ ఇంట్లో సమాధానం లేదేమో, నీ ఇంట్లో విపరీతమైన గొడవలేమో, నీ ఇంట్లో ఎప్పుడు చూసినా మనస్పర్ధలేమో, ఇంట్లో ఉంటున్నావే కానీ ఒకరికి అవునా కదా? ఓ కొడుకు ఆ రూమ్లో ఉంటే, కూతురు ఈ రూమ్లో ఉంటే, తండ్రి ఎక్కడో ఉంటే, తల్లి ఎక్కడో వంటగదిలో. చూడటానికి వాళ్ళు ఒక ఇంట్లో ఉంటున్నట్లే ఉన్నారు కానీ వాళ్ళు అందరూ ఒక్క దగ్గర లేరు.
నీ ఇల్లు అలా అయిపోయిందేమో, ఈ రోజున నీ ఇంటిని పరలోకంగా మార్చేసేసుకోవాలా. అది ఎవడో చెయ్యడు, అది నువ్వే చేసుకోవాలా. నీ ఇంటిని స్వర్గంలాగా అంటారు చూసారా, నీ ఇంటిని పరలోకంలాగా మార్చుకోవటం అంటే ఏంటో తెలుసా? నీ మోకాళ్ళ కన్నీటి ప్రార్థనే. అది మాత్రమే నీ కుటుంబాన్ని మార్చగలుగుతుంది. ఇంకేం మార్చలేవు నువ్వు అనుకుంటున్నావేమో. నో, వీళ్ళందరూ ఏక మనస్సు కలిగి 120 మంది ఏక మనస్సు కలిగి వీళ్ళు ప్రార్థన. నేను అన్నే ప్రభు అంటే ఎట్లా చేస్తా ఉన్నారు ప్రభు వీళ్ళు ప్రార్థన అంటే ఈ 10 రోజుల పాటు ఈ 120 మంది అందరూ కలిసి ప్రార్థన చేస్తా ఉంటే ఎట్లా ఉంటుంది కదా, ఎట్లా ఉంటుంది కదా. ఇందాక రాగానే వచ్చారు కదా అక్క వాళ్ళు, తర్వాత మీరు వచ్చారు కదా. మనం ఆరాధన చేస్తాను, అన్య భాషల్లో ప్రార్థన చేస్తూ ఉంటే నాకు మేడకదే గుర్తొచ్చింది. అరే మనం 4 మంది ప్రార్థన చేస్తూ ఉంటేనే దద్దరిల్లిపోయింది. ఈ రూము 120 మంది ప్రార్థన చేస్తాను, ఎట్టుండింటది అది, ఖతర్నాక్ ఉంటుంది కదా. ఆ 120 మంది నేను దేవుని అడుగుతాను, ప్రభా ఎట్లా ప్రభు అది ప్రార్థన? ఆ 10 రోజుల ప్రార్థన నా లైఫ్లో కూడా ఒక బ్రేక్ త్రూ కావాలా, నా లైఫ్లో కూడా ఒక సక్సెస్ కావాలా, నా లైఫ్లో కూడా ఒక ఏదో నాలో ఏదో కొత్త కార్యం జరగాల, పరిశుద్ధాత్మని యొక్క కార్యాలు నా జీవితంలో చూడాలి. అంటే ఎట్లా ప్రభు అంటే దేవుడు నాకు మాట చూపించాడు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనము. 28 కాదు కానీ నేను చెప్తాను. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం తీయండి అమ్మా. పదకొండవ వచనం నుండి చూద్దాం. 11వ వచనం నుండి చూద్దాం. యెహోవా అమ్మ అందరూ తీశారా? హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుము వలె గర్జించుచున్నాడు. ఆయన దండు బహు గొప్పదై ఉన్నది. తాళగలవాడేవాడు. యెహోవా దినము బహు భయంకరమైనది, దానిని తాళగలవాడేవాడు. ఎప్పుడైనాను మీరు అమ్మమ్మమ్మమ్మమ్మ ఒక్క నిమిషం ఆగుదమ్మా. వీళ్ళు 10 రోజులు 120 మంది ఎట్టా ప్రార్థన చేశారు ప్రభు అని అడిగితే దేవుడు నాకు ఈ వచనాలు చూపించాడు. వాళ్ళు ఎట్టా ప్రార్థన చేశారంట తెలుసా? వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారంట. కన్నీరు విడుచుచ్చు, దుఃఖించుచ్చు, మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి అంటే వాళ్ళు దేవుని యొద్దకు మరలేరు. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? వాళ్ళు ప్రార్థన చేయటానికి పూనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ హృదయములను దేవుని వైపు తిప్పుతా ఉన్నారు. వాళ్ళ హృదయములను, వాళ్ళ మనస్సును దేవుని పైన వాళ్ళు దృష్టి కేంద్రీకరిస్తూ ఉన్నారు. లోకంలో ఇంక ఏం జరుగుతుంది, కింద మేడగది కింద ఏం జరుగుతుందో మాకు సంబంధం లేదు. స్నానం చేసుకున్నారో లేదో తెలీదు, అన్నం తిన్నారో లేదో తెలీదు, మొహం కడిగారో లేదో తెలీదు, కాఫీలు తీసుకొని వచ్చి పైకి వచ్చి ఇచ్చేవాడు ఎవడు లేడు. ఎందుకంటే ప్రభు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ భయంతో బతుకుతా ఉన్నారు. భయంతో బతుకుతా ఉన్నారు. అసలు వీళ్ళందరూ మేడగదిలోకి వెళ్ళిపోయి తలుపులు వేసేసుకొని భయంతో ఉంటా ఉన్నారు వీళ్ళు. కానీ ఆ భయంతో కాదు, వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు తెలుసా? వీళ్ళ హృదయములను దేవుని వైపు త్రిప్పారు వీళ్ళు. చదవమ్మా. మీ హృదయములను మీ మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకోండి.
నీ బట్టలు చించుకొని నువ్వు దేవుని దగ్గర రొమ్ము బాదుకొని ఏడవటం కాదు, నీ హృదయములను చించుకో. నీ ప్రార్థన ఎట్లా ఉండాలి? మేడ గదిలో నీ ప్రార్థన. అమ్మ, నీ జీవితంలో శక్తివంతమైన జీవితం నీకు కావాలంటే, దేవుని యొక్క శక్తి నీ పైకి దిగి రావాలంటే, ఆయన ఆత్మ నీ పైన దిగి రావాలనంటే, నువ్వు భూమిని వణికించే స్థాయికి రావాలి అనంటే నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? నీ బట్టలు కాదు చించుకోవాల్సింది, నీ రొమ్మును చించు, నీ హృదయములను చీల్చుకోవాలి. చదవమ్మా, మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుము. ఆయన ఇవన్నీ నేను ఎందుకు, నాకు దేవుడు ఇవన్నీ మాట్లాడితే చాలా చాలా ఒక ప్రాముఖ్యమైన విషయం దగ్గరకు వచ్చి నేను ఆగుతా. చదవమ్మా. ఒకవేళ ఆయన మనస్సు తిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణము మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపబడని ఎవరు చెప్పగలడు? అనుగ్రహింపబడని ఎవరు చెప్పగలడు? సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, ప్రతి దినము వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి, జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, అంటే పిల్లలు పాలు తాగే పిల్లలు కూడా పాలు మాకండి తీసుకున్నాండి మందిరానికి. మీరేమనుకుంటున్నారంటే అన్న చిన్నపిల్లలు అన్న వాళ్ళు కూడా నువ్వు శక్తిని పొందుకోవాలి అని అంటే అమ్మా తప్పదు. నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాల్సిందే, తప్పదు. నేను 3 పూట్ల తింటానన్నా కానీ దేవుడు నన్ను దీవించాలన్నంటే అవ్వదు. ఒక్క పూట ఆదాము అవ్వ నోరు కట్టేసుకుని ఇంటి లోకంలో పాపం వచ్చిందేదా? ఆ ఒక్కరోజు ఉపవాసం ఉనింటే పాము వచ్చి సాతానుడు వచ్చి అవ్వకు పండు ఇచ్చేటప్పుడు అవ్వ తినవ్వా, ఈ పండు బాగుందయ్యా అవ్వ అని అంటే ఆ పండు చూడటానికి రమ్యముగాను, అవునా, కంటికి రమ్యముగా కనపడిందంట బాగా. ఆ రోజు పాముతో చెప్పిండొచ్చు కదా, ఈరోజు నేను ఫాస్టింగ్ అని చెప్పిండొచ్చుగా, అయిపోయిండేది కదా, పాపం వచ్చిండేది కాదు లోకంలోనికి. అని దాని అర్థం ఏంటో తెలుసా? నీ తిండేనమ్మా మెయిన్. అన్నా అంటే తినొద్దు అంటావా అన్నా? తినొద్దనే అంటున్నా. తినొద్దు, ఎవడు తినమన్నాడు? అవసరం లేదు తిండి. నువ్వు ఎంత తిండిని దూరం చేసుకుంటావో నీ శరీరం నువ్వు అంత కంట్రోల్లో పెట్టుకుంటావు. దొరికినది ప్రతిదీ తింటాం కాదు. పొద్దున టిఫిన్ ఎట్లా తినాలంటే తెలుసా? పొద్దున టిఫిన్ ఎట్లా తినాలి తెలుసా? రాజులాగా తినాల. మధ్యాహ్నం భోజనం లంచ్ ఎట్లా తినాలో తెలుసా? మంత్రిలాగా తినాల. రాత్రి భోజనం ఎట్లా తినాలో తెలుసా? బిచ్చగాళ్ళలా తినాల, అడుక్కు తినేవాళ్ళలా తినాలా. తెలుసా మీకు? తెలుసా? అన్నం ఎట్లా తినాలో తెలీదా మీకు? బ్రేక్ఫాస్ట్ ఈట్ లైక్ ఎ కింగ్, లంచ్ ఈట్ లైక్ ఎ మినిస్టర్, డిన్నర్ ఈట్ లైక్ ఎ బెగ్గర్. అడుక్కు తినేవాళ్ళలా తినాలా అంటే దాని అర్థం ఏంటో తెలుసా? రాజులాగా తినమంటే అన్ని పెట్టుకొని తినమని కాదు. నువ్వే కదన్నా రాజులాగా తినమన్నావు. రాజుకు టేబుల్ మీద ఎట్లుంటుందో తెలుసా? రాజు టేబుల్ మీద ఏమేమి ఉంటాయో తెలుసా? దాని అర్థం అది కాదు. ఈట్ లైక్ ఏ కింగ్, రాజులాగా తినండి అంటే అర్థం ఏంటంటే పౌష్టికాహారం తినండి అని. కాస్ట్లీ ఆహారం తినాలా. కాస్ట్లీ ఆహారం ఏంటి? ఆహారంలో కాస్ట్లీ ఆహారం కూడా ఉంటుంది అన్నా, ఉంటుంది. అదేంటో తెలుసా? ప్రోటీన్. పొద్దున్నే ఎంత అన్నం వేసుకొని ప్లేట్లో 10 ఇడ్లీలు, 9 దోశలు, 15 దోశలు. నిజంగా చెప్తున్నానమ్మా, నేనే సాక్ష్యం. మా ఊర్లో ఒకసారి నేను మా అన్న అంటే తెలిసిన అన్న అని పిలుస్తాం. ఇట్లా ఉంటాడు, హైట్ ఉంటుంది, ఉంటాడు. ఇద్దరం కలిసి వెళ్ళాం హోటల్కి. పాపం ఆవిడ పొద్దున్నే అప్పుడే తీసింది కొట్టు, అట్లు ఇడ్లీ పోస్తూ ఉంది. వెళ్ళాం, కూర్చున్నా. వా పెద్దమ్మ బాగున్నావా అని పోయినాం. మా ఊర్లో పెద్దమ్మ అని పిలుస్తారు. ఏం పెద్దమ్మ బాగున్నా?
రానైనా అనేది. ఏం తింటావు అని, ఏమున్నాయన్నాం. ఇప్పుడే పెట్టినానైనా ఇడ్లీ అనేది పెట్టన్నాం. ఆయనకో 4 వేసింది, నాకో 4 వేసింది. ఆవిడ ఒక అట్ట వేసే లోపల అయిపోయినాయి. ఇది 2003, 2004 సంగతి చెప్తున్నా. నేను అట్ట తినేటాను అప్పట్లో. 95 కేజీలు ఉండేవాడినండి. ఇట్లా లేనప్పుడు ఇట్లా ఉండేవాడిని. 95 కేజీలు ఉండేవాడిని. ఏనన్నా అప్పుడే అయిపోయినట్టే ఊరికి చూసా కూర్చుంటా. ఇంకా నువ్వు వేసేంత వరకు ఏ అన్నాం. అట్లేస్తూ ఉంది. వేరే వాళ్ళు వస్తూ ఉన్నారు. మాకే వేసాం, ఫస్ట్ మేమే వచ్చినాం కదా అని చెప్పి అట్టే లోపల ఇడ్లీ వేస్తుంది, ఇడ్లీ తీస్తుంది, దోశ వేస్తుంది, ఇడ్లీ వేస్తా కూర్చుంది, తింటా కూర్చున్నాం. ఇది నేను అతిశయోక్తిగా చెప్పట్లేదు, నిజం జరిగింది చెప్తున్నాను నేను. ఎవరికి పెట్టట్లే, మాకే పెడతా ఉంది. పిండి అయిపోయింది, లోపల పోయింది, పిండి అయిపోయింది. పిండి దాడికి వచ్చింది, పిండి అయిపోయింది. సరే పెద్దమ్మ ఎంత అయింది అని అన్నాం. ఏమోనైనా నేను లెక్క పెట్టుకోలేదు, నువ్వే చెప్పండి. నాకేం గుర్తుంది, నువ్వు చెప్పు ఎంతో కడతా అన్నాం. ఏమన్నావు, 2 దోశలు 4 ఇడ్లీ తిన్నావు అంతే అని అన్నాం. పిండి అయిపోయింది. వాళ్ళ ఆయన లోపల తీసుకువెళ్ళి కుమ్మేసాడు ఆవిడ్ని. అంతమంది వస్తుంటే వాళ్ళు ఎవరికి పెట్టకుండా వీళ్ళకే పెట్టినావు నువ్వు. వాళ్ళు చూడు ఇప్పుడు 4 ఇడ్లీలు తిన్నాను అంటున్నారు, 2 దోశలు తిన్నాను అంటారు. పిండి అయిపోయింది కదా. అట్ట తినేవాళ్ళం. హోటల్కి వెళ్ళిపోయి బిర్యానీ తినేది, మీల్స్ తింటే ఫుల్ మీల్స్ లోపల వచ్చి మనకు వడ్డిస్తారు కదా, ఆ లోపల నుంచి వచ్చేటోడు కాదు, నేను రాననేటోడు. రారా అని పిలిస్తే నేను రానని, పప్పు అయిపోయింది సార్ అనేవాడు. మన గాంధీనగర్లో శ్రీనివాస బిర్యానీ అని ఉండేది అప్పట్లో, మీకు తెలుసో తెలీదో. ఐలాపురం ఎదురుగా, ఐలాపురం కాదు, ఐవీ ప్యాలెస్ దగ్గర ఆంధ్ర హాస్పిటల్ ఉంది కదా పాతది, అది శ్రీనివాస బిర్యానీ అని. 50 రూపాయలకి తిన్నంత బిర్యానీ. అంతాడవాడు మాకు. మీరు చెప్పండి. అట్ట తినేవాళ్ళం. అన్ని రోగాలు వచ్చినాయి, అన్ని రోగాలు. 27, 28 ఏళ్ళకి షుగరు, బీపీ అన్నీ. ఈ రోగం లేదనడానికి లేకుండా అన్ని రోగాలు వచ్చినాయి అప్పట్లో. ఆయాసం, కూర్చుంటే లెగలేము, ఏ పని చేయలేము, ఏసీ లేకుండా ఉండలేము. ఎందుకు? తోలు మందం అయిపోయింది. తోలు కింద ఇంత ఎత్తుందేమో కొవ్వు, కూర్చోబెట్టి స్టవ్ మీద కూర్చోబెడితే కరుగుతుందేమో కొవ్వు, మొత్తం నూనెలా ఇట్లా కారుద్దేమో, అట్టుండేది తోలు మందం. మొహం ఇంతలావు. తిండి దేవుడు ఏమంటున్నాడో తెలుసా? పాలు తాగే పిల్లలను కూడా తీసుకొని రండి, వాళ్ళని కూడా ఉపవాసంలో పెట్టండి. పిల్లలు ఉండలేరన్నా దేవుడికి తెలీదా ఉండగలరా ఉండలేరని? అవునా కాదా? చదవమ్మా. తీసుకొని రండి. పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలయును. నాకు పెళ్ళయిందండి, మొన్నే అయిందండి. మా అత్తగారు పెట్టారండి మంచం మీద కూర్చోబెట్టి గారెలు, చికెను, గారెలు, మటన్ కర్రీ, మటన్ కీమా, ఎగిరేవి, ఈదేవి, దొల్లేవి, పాకేవి. తెలుసా ఏందో? ఎగిరేవి అంటే ఏందో తెలుసా? కోళ్ళు. దొల్లేవి అంటే ఏందో తెలుసా? గుడ్లు. ఈదేవంటే ఏందో తెలుసా? చేపలు. మొత్తము కొత్త అల్లుడు కదా. నేను అప్పుడు పెళ్లి కాకముందు అనుకునేవాడిని, అయితే గీతే అల్లుడు ఎవరికి అవ్వాలి తెలుసా? గోదావరి జిల్లాలోకి అల్లుడు అవ్వాలా. తెలుసా మీకు? గోదావరి జిల్లాలో అల్లుడిని ఎట్ట చూస్తారో తెలుసా? తెలుసా మీకు? కృష్ణా జిల్లా వాళ్ళు అమలాపురం, భీమవరం వెళ్ళారనుకోండి, కొత్త అల్లుడికి ఉంటుందండి. మామూలుగా ఉండదు కొత్త అల్లుడికి. అట్లా కాదు. చదవమ్మా. పెళ్లి కొడుక మీ అత్తగారు గారెలు వండారంటే కుదరదు. గారెలు పక్కన పడేసి రాయుడా. పెళ్లి కూతురు గదిలో ఉంటాం కుదరదు. తీసుకొని రా పెళ్లి కూతురు కూడా. టైం లేదు ఇక్కడ. ఇంకెంతకాలం అదే బతుకుతావు. తీసుకొని రా. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకును బలిపీఠకును మధ్య నిలవబడి కన్నీరు. ఇక్కడ ఆగుదాం. నేను ఇది మాట్లాడదాం అనుకుంటా ఉన్నా. నేను ఇక్కడ మాట్లాడదాం అనుకుంటా ఉన్నా కాసేపు. ఏంటంటే తెలుసా? యెహోవాకు పరిచర్య చేయు యాజకులు, యెహోవాకు పరిచర్య చేయు యాజకులు ఎక్కడ నిలబడాలంట?
మంటపమునకును బలిపీఠమునకును మధ్యన నిలవబడి కన్నీరు విడుచుచ్చు. అమ్మా, నేను ఇక్కడ దేవుణ్ణి అడిగాను, ఎందుకు ప్రభువా మంటపమునకును బలిపీఠమునకును మధ్యన ఎందుకు నిలబడాలా? నాకు మంటపం అంటే ఏంటో నాకు అర్థం కాలే. నాకు శాంతి చెప్పు, మీకేమన్నా అర్థమైందా? వెళ్ళిపోయి గూగుల్లో కొట్టా మంటపం అంటే ఏంటి అని. మంటపం అంటే ఏంటి నాకు తెలియలే. మంటపం అని అంటే గేట్ అంట. దేవాలయం యొక్క ఎంట్రన్స్ ఉంటుంది చూసారా, దాన్ని మంటపం అంటారు. ఆ మంటపములో నుండి ఆ మంటపమునకు బలిపీఠమునకును మధ్యన యాజకుడు ఏం చేయాలంట తెలుసా? యాజకుడు కన్నీరు విడుచుచు యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకొని అన్య జనులు వారి మీద ప్రభుత్వము చేయునట్లు వారిని అవమానమునకు అప్పగింపకము, లేని ఎడల అన్య జనులు వారి దేవుడు ఏమాయనందురు కదా అని వేడుకొనవలెను. యాజకులు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఆ యొక్క మంటపము మరియు బలిపీఠము మధ్యన ఏడుస్తూ, అమ్మ మంటపము అంటే అర్థం ఏంటో తెలుసా? రిలేషన్షిప్ బిట్వీన్ గాడ్ అండ్ యూ, లేదంటే దేవునికి సమీపముగా రావటము. నువ్వు మంటపము దగ్గరకు వచ్చావు, అమ్మ అక్కడి వరకు వచ్చావు అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు దేవునికి దగ్గరకు వచ్చావు అనే కదా అర్థము. అది ఎంట్రన్స్ కదా, దేవాలయంలోనికి మందిరంలోనికి ఎంట్రన్స్ కదా. అంటే యాజకుడు నిన్ను దేవుని యొక్క రిలేషన్షిప్ ను కలిపే స్థలంలో పక్కనున్న బలిపీఠం ఏంటో తెలుసా? నీ అర్పణ దేవునికి అర్పించటము. నీ అర్పణ మరియు నీ యొక్క రిలేషన్షిప్, సహవాసము, నీ అర్పణ. మీకు అర్థమవుతుందా? నీ సహవాసము నీ అర్పణ, నీ సహవాసము నీ అర్పణకు మధ్యన యాజకుడు ఉన్నాడు. అమ్మ ఒక్కసారి ఇలాగే ఇక్కడ చేతులుంచి ఒక్కసారి న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయంలోనికి రండి. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం. ఒక్క నిమిషం కంగారు వద్దు. 13వ అధ్యాయము అంటా ఉన్నాం. ఇరవై 25వ వచనం. మరియు యెహోవా ఆత్మ జోర్యాకును ఎవరిని అమ్మ న్యాయాధిపతుల గ్రంథం 13 అధ్యాయం అనగానే మీకు గుర్తొచ్చేయాలి. ఎవరు వచ్చారా? సంసోను వచ్చేయాలి గుర్తు. జోరా ఎస్తోల మధ్యన మహాలలేములో దేవుని యొక్క ఆత్మ సంసోను రేపుతా ఉందంట. ద స్పిరిట్ ఆఫ్ లార్డ్ స్టిర్రింగ్. The spirit of the Lord began to move Samson between Zorah and Eshtaol. జోరా మరియు ఎస్తోళ్ల మధ్యన సంసోనును దేవుని ఆత్మ రేపుతా ఉందంట. ఈ యాజకుడు ఎట్టాగైతే మంటపము బలిపీఠము మధ్య నించున్నాడో, సంసోను కూడా జోరా ఎస్తోళ్ల మధ్యన దేవుని ఆత్మ చేత రేపబడతా ఉన్నాడు. జోరా అంటే అర్థం ఏంటో తెలుసా? ఏ ప్లేస్ ఆఫ్ స్ట్రెంగ్త్. జోరా అంటే అర్థం ఏంటో తెలుసా? ఒక బలిష్టమైన స్థలము, సంసోను పుట్టిన స్థలము. ఆ తర్వాత ఎస్తోల్ అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రార్థన అని అర్థము. ద స్పిరిచువల్ మీనింగ్ ఆఫ్ ఎస్తోల్ ఏంటో తెలుసా? ఎస్తోల్ అని అంటే ప్రార్థన అని అర్థము. అంటే దేవుని యొక్క బలము మరియు ప్రార్థన కలిపి నిన్ను ఏం చేయాలో తెలుసా? అవి రెండు ఉన్నప్పుడు దేవుని ఆత్మ మాటి మధ్యలో నిన్ను రేపుతా ఉంటాడు. నీకు అర్థమవుతుందా? సంసోను రేపినప్పుడు దేవుని ఆత్మ సంసోను రేపితే వెళ్ళిపోయి సింహాన్ని చీల్చిపడేసాడు.
నక్కల్ని పట్టుకొని వచ్చి తోకలకి ముడేసి నిప్పంటించి వదిలేసాడు. నక్క ఒకటి దొరకడమే గగనం. వాటి తోకలు పట్టుకొని వాటికి ముళ్ళేసి అంటించి పొలాలన్నింటినీ తగలబెట్టేశాడు. ఫిలిస్తీన్లకు చుక్కలు చూపించాడు సంసోను. ప్రతిసారి సంసోను ఒక దేవుని యొక్క శక్తిని కనపరిచాడు అని అంటే దేవుని ఆత్మ సంసోను రేపుతా ఉన్నాడు. రేపిన ప్రతిసారి సంసోను వెళ్ళిపోయి ఒక గాడిద ఎముకతో ఫిలిస్తీన్లు చంపేసాడు. అర్థమవుతా ఉందా? దేవుని యొక్క శక్తి నువ్వు ఎట్లా పొందుకుంటావో తెలుసా? దేవుని యొక్క ఆత్మ చేత నింపబడినప్పుడు. నీవు ఎప్పుడైతే నీ ప్రార్థన, నీ సహవాసము, నీ బలి అర్పణల మధ్యన నువ్వు ఎప్పుడైతే నువ్వు నిలబడుకుంటావో అప్పుడు దేవుని ఆత్మ నిన్ను కదిలించడం ప్రారంభమవుతుంది. అందుకనే వాళ్ళు మేడ గదిలోనికి వెళ్ళిపోయి వాళ్ళు ఏం చేస్తామో తెలుసా? ఏక మనస్సు కలిగి వాళ్ళు ఏం చేస్తామో తెలుసా? దేవుని తట్టు తిరిగి వారి హృదయములను చింపుకొని వారు దేవుని వైపు చూస్తూ వాళ్ళు దేవునితో సహవాసము కలిగి ప్రార్థన చేస్తా, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా ఉంటే దేవుని యొక్క వాగ్దానము వారి పైనకి దిగొచ్చు. ఇప్పుడు రండి యోవేలు గ్రంథం 20, యోవేలు గ్రంథం 2:28 ఇప్పుడు చూడండి అమ్మా. యోవేలు గ్రంథం 2:28 చూడు. సర్వజనుల మీద నా ఆత్మను అమ్మ, ఈ వాగ్దానమే అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో నెరవేర్పు జరిగింది. ఈ వాగ్దానం ఏ వాగ్దానమో తెలుసా? ఏంటంటమ్మా? తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. అంతకు మునుపు పాత నిబంధనలో దేవుని యొక్క ఆత్మ వచ్చిపోయేవాడు కొంతమంది పైనకి మాత్రమే వచ్చేవాడు. ఆయన ఎవరి పైనకి వచ్చేవాడు తెలుసా? ఆయన రాజు పైనకి దిగి వచ్చేవాడు, ఆయన ప్రవక్త పైనకి దిగి వచ్చేవాడు, ఆయన యాజకుడి పైనకి దిగి వచ్చేవాడు, ఆయన ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో వాళ్ళ పైనకి దిగి వచ్చేవాడు పాత నిబంధనలో. అంతేకాని ఎవరి పైన పడితే వాళ్ళ పైనకి ఆయన దిగి వచ్చేవాడు కాదు. దావీదు పైనకి దిగి వచ్చాడు, సంసోను పైనకి దిగి వచ్చాడు, మోషే పైనకి దిగి వచ్చాడు, యెహోషువ పైనకి దిగి వచ్చాడు. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? కానీ అందరి మీదకి కాదంట. కానీ అంత్య దినములలో ఆయన ఏం చేస్తాడంట? ఆయన ఆత్మను ఏంటంటమ్మా? సర్వజనులు, ఇక రాజు, మంత్రి, ప్రవక్త అన్న తేడా లేకుండా ఆయన అందరి పైన ఆయన ఆత్మను కుమ్మరిద్దాం అనుకుంటా ఉన్నాడు. ఈ వాగ్దానమే యోవేలు గ్రంథం 2:28 చెప్పబడిన ఈ వాగ్దానం యొక్క నెరవేర్పే అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో ఆ పెంతెకోస్తు దినమున ఆయన తన ఆత్మను అన్యజనుల పైన కుమ్మరించాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వచ్చేసింది అపోస్తల కార్యములు 2వ అధ్యాయం, మొదటి అధ్యాయమేనా? 2వ అధ్యాయం, సారీ, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము. అమ్మ మొదటి వచనం నుండి 2వ వచనం నుండి చూడమ్మా. పెంతెకోస్తు అను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడుకుని ఉండిరి. వేగముగా వీచి ఒక బలమైన గాలి వంటి పరిశుద్ధాత్ముడు ఒక్కొక్కడి మీద అమ్మా ఇక తేడా భేదం ఏమీ లేదు. వీడు గ్రీకు వాడు, వీడు హెబ్రీ వాడు, వీడు యూదుడు అన్న తేడా లేకుండా పరిశుద్ధాత్ముడు అందరి పైనకి 120 మంది పైనకి ఒక్కసారిగా ఆయన దిగొచ్చేసేసాడు. అమ్మ ఇప్పుడు ఒక్క వచనం చూసి నేను ముగిచ్చేస్తాను. 1:8 చదవమ్మా. అపోస్తల కార్యంలో 1:8. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు, ఆమేన్ ఆమేన్, పరిశుద్ధాత్ముడు మీ మీదికి దిగి వచ్చినప్పుడు మీరు సంసోను లాగా రేపబడతారు. మీరు సంసోను లాగా జోలు విదిలిచ్చి లేస్తారు. మీరు
మీ కష్టాలు, మీ బాధలు, మీ ఇరుకులు, మీ ఇబ్బందులు అన్నీ మిమ్మల్ని చుట్టుముట్టినా సరే ఆయన ఆత్మ చేత మీరు శక్తిని పొందుకుంటారు. యూ షాల్ రిసీవ్ పవర్. ఆమేన్, ఆమేన్. ఆ జోరా ఎస్తర్ల మధ్యన సంసోనును దేవుని ఆత్మ రేపుతా ఉందంట. ఆ మంటపము బలిపీఠము మధ్యన యాజకుడు ఏం చేస్తా ఉన్నాడు? కన్నీరు విడుచుచ్చు. అమ్మా, వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు తెలుసా? పరలోకాన్ని భూమిని ఇట్టా పట్టుకొని ఇట్టా తీసుకొని ఇట్టా కలిపేసేసారు. ఈ 120 మంది చేసిన పని మామూలు పని కాదు. నేను అనుకుంటాను, యాక్చువల్గా నాకు అనిపించింది, ఒక ఆలోచన వచ్చింది. క్రిస్మస్ అందరూ సెలబ్రేట్ చేస్తారు. క్రిస్మస్ తర్వాత ఈస్టర్, గుడ్ ఫ్రైడే, అన్ని పండుగలు పెట్టారు. పెంతెకొస్తు పండుగ ఎందుకు పెట్టకూడదు మనం? అరే, అసలు సంఘము యొక్క రూపురేఖలు మార్చిందే పెంతెకొస్తు పండుగ కదా. ఆయన దిగి వచ్చిన రోజు కదా, అది కూడా పెద్దగా సెలబ్రేట్ చేయాలి. అవునా కదా? మీకు అర్థమవుతుందా? పరిశుద్ధాత్ముడు నీ పైనికి దిగి వచ్చినప్పుడు నీవు శక్తిని పొందుకుంటావు. నువ్వు శక్తిని పొందుకున్నప్పుడు అమ్మ, ఆ రోజున ఏ పేతురైతే ఓ చిన్న పాప వచ్చి నువ్వు కూడా యేసయ్యతో పాటు ఉన్నవాడివే కదా అంటే, చిన్న పాపకు కూడా భయపడిపోయి యేసు ఎవరో నాకు తెలియదు అన్న పేతురు ఇప్పుడు లేచి నిలబడి ప్రసంగం చేస్తే 3000 మంది రక్షింపబడ్డారు. ద ఫస్ట్ మెసేజ్ 3000 మంది. ఆ రోజున ప్రథమ ఫలము, పస్కా పండుగ రోజున ప్రథమ ఫలము తీసుకొని రావాలా మందిరంలోనికి. అవునా? ప్రథమ ఫలం పెంతెకొస్తు పండగ పాత నిబంధనలో. ఈరోజు ప్రథమ ఫలం ఏంటో తెలుసా? ఆత్మల కోత. ఆత్మల కోత. అన్యులకు వెళ్ళిపోయి సువార్త ప్రకటించాలా మనము. అన్యులకు దేవుని యొక్క శక్తిని కనపరచాలా మనము. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి అమ్మా యేసయ్యను నమ్ముకోమ్మా, యేసయ్య నిన్ను నరకం నుండి తప్పిత కాదు. దేవుని యొక్క శక్తిని చూపించాలా. ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు ఆయన అద్భుత కార్యాలు, సూచక క్రియలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను నెక్స్ట్ వారం దీన్ని కొనసాగిస్తాను. ఓకేనా? నెక్స్ట్ వారం నేను మళ్ళీ లేట్ అయిపోతాను. మళ్ళీ వర్షం వచ్చింది అనుకుని మళ్ళీ మీరు అందరం వెళ్ళడం ఇబ్బంది పడతారు. కాబట్టి నెక్స్ట్ వీక్ నేను మళ్ళీ దీన్ని కొనసాగిస్తాను నేను. ఓకేనా? హల్లెలూయా, హల్లెలూయా. ఆర్ యు ఆల్ బ్లెస్డ్? ఆశీర్వదింపబడ్డారా? మీకు ఇప్పటివరకు అర్థమైందా? ఇంటికి వెళ్ళిన తర్వాత దీన్ని ధ్యానం చేయండి ఒకసారి. ఈ వాక్యములు రేపబడాలా. మీరు దేవుని ఆత్మచేత రేపబడాలా. ఎప్పుడు రేపబడతారు? ఆ జోరా ఎస్తర్ల మధ్యలో ఉన్నప్పుడే, ఆ మంటపము బలిపీఠము మధ్యలో ఉన్నప్పుడే. అంటే అర్థమేంటో తెలుసా? దేవునితో సహవాసము, ఉపవాసము. ఉపవాసం అంటే ఏంటో తెలుసా? నిన్ను నువ్వు దేవునికి అర్పించుకోవటం అమ్మా. అంటే బలిపీఠము దగ్గర నిన్ను నువ్వు సమర్పించుకోవటం. తిండిని వదిలేసేయండి. అంటే తినొద్దన్న నేను అట్లా అనట్లేదు. నేను తిండి పైన ధ్యాస కాకుండా దేవుని పైన నీ దృష్టిని పెట్టు. మీరు మరలిన ఎడల ఏమన్నాడమ్మా? ఆయన ఏమన్నాడు? మీరు మరలిన ఎడల, నా వైపు మరలిన ఎడల మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని. కొన్ని రోజులు ఏడ్చే తెలుసా నేను ఈ మాట పట్టుకొని. ఇంకా బైబిల్ ఏం చదవట్లే. ఇంకా నేను ఈ మాట పట్టుకొని కూర్చొని ఏడుస్తా. కొన్ని రోజులు కొన్ని నెలలు వాక్యం చదవాలా, బైబిల్ చదవాలా. ఆ ఒక్క మాట పట్టుకొని, దేవా నా హృదయమును చింపుకోవాలా. నీ హృదయం చింపుకోవడం అంటే ఏంటో తెలుసా? కత్తి పెట్టి కోసేసుకోవడం నీ హృదయాన్ని. ఇది వరకు ఎన్నడూ దున్నని బీడు భూమిని దున్నినట్టు నీ హృదయం దున్నబడాలా. ఏ నేలలో పడితే ఆ నేలలో తీసుకెళ్ళిపోయి విత్తనాలు నాటేసేస్తే అమ్మ రావమ్మా. ఆ నేలను దున్నాలా, సాగు చేయాలా. అప్పుడే ఆ నేలలో విత్తనం పండేది. దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయాలనంటే, దేవుని వాక్యము నీ హృదయంలో నాటబడి అది ఫలించాలనంటే, నీ హృదయము ఎండిపోయిన ఎడారిలాగుంటే అయ్యిద్దా? అవదు. దాన్ని ఈరోజు నన్ను చింపుకో. ఈరోజు రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత నీ హృదయమును దేవుని సన్నిధిలో కుమ్మరించుకో. ఇదిగో ప్రభువా, నేను వస్తున్నానయ్యా నీ దగ్గరికి, నేను మరలుతున్నానయ్యా నీ వైపుకు. రేపటి నుండి ఉపవాసం ఉంటావా? ఉండగలవా నువ్వు? పసిపిల్లలు దేవుని నాతో మాట్లాడిన మాట అదే. దేవుని నాతో మాట్లాడిన మాట, నువ్వు దేవుని కార్యాలు నీ జీవితంలో చూడాలంటే ఊరికే చూడవమ్మా. నువ్వు కొన్ని త్యాగం చేయాలా.
రేపటి నుండి నువ్వు త్యాగం చేయలేవా నీ ఫుడ్ని? అన్న ఎండలు ఎక్కువ ఉన్నాయన్న, ఉండలేనన్న ఉపవాసము. అరే దేవుని దీవెలన్నీ కావాలి కానీ ఏం చేయవా నువ్వు దేవునికి? రేపటి నుండి నేను ఆయన చెప్పినట్టుగా ఉపవాస దినమును నేను ప్రకటిస్తూ ఉన్నా. ఎన్ని రోజులు ప్రకటిద్దాం చెప్పండి? ఎన్ని రోజులు ప్రకటిద్దాం? 10 days ప్రకటిద్దామా? 21 days ప్రకటిద్దామా? నేను 21 రోజులు అనుకుంటా ఉన్నా. 21 రోజులు ఉపవాసం ఉందామా? సాతానుడి గారి తోలు తీద్దామా? వద్దా? బతికినైనా వాడిని, పాపం వాడు కూడా బతకాలి కదన్నా. అంతేనా? అసలు మీ మొహాల్లో ఉపవాసం అంటే ఒక్కరు కూడా ఎట్లున్నారు తెలుసా? మాకెందుకు, నువ్వు వండు కావాలంటే అన్నట్టు. నీకు కావాలంటే నువ్వు వండు, నీకు కావాలి, నాకెందుకు, నాకు అంత అవసరం ఏం లేదు. గట్టిగా మాట్లాడనుకో, నీకేం తెలుసా అన్నా, ఎర్రని ఎండలో పనులకు పోతాం మేము, తిరగకుండా ఉంటామా? తిరగకుండా ఉండాలనా? కళ్ళు తిరిగి పడిపోతే నువ్వు చూసావా అంటారేమో. ఒక పని చేయి, ఒక పని చేయి. నా దగ్గర అన్నిటికీ ఉంటాయి, అన్నిటికీ ఆన్సర్లు ఉంటాయి నా దగ్గర. పొద్దున 8 లోపల తినేసి, పొద్దున 8 లోపల తినేసి, రాత్రి 8 తర్వాత తినమాక. సరే 8 తర్వాత తిను. పొద్దున 8 నుండి రాత్రి 8 వరకు ఉంటుంది, అప్పుడు చాలు, 12 గంటలు పని. పొద్దున 8 లోపల తిని నీ ఇష్టం పెట్టుకో. ఆంధ్ర అన్నం కొండ పెట్టుకో, గుంత చెయ్యి, సాంబార్ పోసుకో, అవసరమైతే మామిడికాయ పచ్చడి వేసుకోండి. నేను 8 లోపల, 8 తర్వాత తినమాక. మళ్ళీ 8కి ప్రార్థన చేసుకొని తిను. బాగుందా ఐడియా? రాలేదా? అన్నా నీళ్ళు తాగన్నా, కొబ్బరి నీళ్ళు తాగన్నా, నీళ్ళు తాగు, కూల్ డ్రింకులు వద్దు, జ్యూసులు వద్దు, నీళ్ళు తాగండి చక్కగా. మీకు ఇంకో మాట చెప్పంటారా? మీరు ఉపవాసం ఉంటే ఏమవుతుందో తెలుసా? చెప్పంటారా? మీ బాడీలో దాని అంతటా అది రిపేర్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. మీరు తినటం ఆపేసేస్తే బాడీ దాన్ని అది తింటదంట. అంటే చచ్చిపోయిన సెల్స్ ఉంటాయి, కణాలు ఉంటాయి కదా, అది మొత్తం తిని. అంటే ఇప్పుడు క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఉపవాసం ఉండమని చెప్పండి వాళ్ళకి ట్రీట్మెంట్. ఆ క్యాన్సర్ని తినేసేస్తుంది బాడీ. మీకు జ్వరం వచ్చినప్పుడు, సరే సింపుల్గా చెప్తాం, మీకు జ్వరం వచ్చినప్పుడు అన్నం తినాలనిపించదు తెలుసా మీకు? ఎందుకు? మీ శరీరం చెప్తుంది, అరే బాబు ఏం పెట్టొద్దురా నాయనా, నేను దాన్ని రిపేర్ చేయాలరా, కొంచెం లోపల ప్రాబ్లం ఉంది. కుక్క కూడా, ఇంట్లో కుక్కలను చూసారు ఎప్పుడైనా? కుక్కలకు ఆరోగ్యం బాగాలేకపోతే నువ్వు ఎదురుగా తీసుకొచ్చి ఏం తినవవి. ఎందుకంటే మన బాడీ దేవుడు అట్లా డిజైన్ చేశాడండి. కనీసం వారానికి 1 రోజున ఉపవాసం ఉండాలి తెలుసా? ఎందుకంటే బాడీకి రెస్ట్ ఇవ్వాలా, రిపేర్ చేసుకుంటుంది అది. దాని ద్వారా ఏమవుతుంది తెలుసా? ముఖం అనేది గ్లోగా మారిద్ది, ఏజ్డ్గా కనపడము, వయసు కనపడదు తెలుసా? ఉపవాసం ఎక్కువ ఉంటే వయసు కనపడదు, పెద్దోళ్ళం అవ్వము, చిన్నోళ్ళలాగే కనపడతాము. కారణం ఎందుకని? ఆ కణాలన్నింటినీ మన బాడీ తినేస్తుంది, తినేసి కొత్త కణాలని పుట్టిస్తుంది, ఫ్రెష్ మళ్ళీ కొత్త కణాలు మళ్ళీ దానినే పక్షిరాజు యవ్వనము నూతన పరచబడడం అంటే అదే. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు ఏమవుతుందంటే నీ శరీరం అంతా, మీరు ఒకసారి ఉండి చూడండి తినకుండా, అన్న షుగర్ ఉంది, ట్యాబ్లెట్లు వేసుకుంటే ఉపవాసం ఉండొద్దండి. ఉపవాసం ఉన్న రోజున ట్యాబ్లెట్ వేసుకోమాకండి. షుగర్ ఉన్న వాళ్ళు ట్యాబ్లెట్ వేసుకుంటారు, ట్యాబ్లెట్ వేసుకుంటే డౌన్ అయిపోతుంది షుగర్. వేసుకోమాకండి, ట్యాబ్లెట్ వేసుకోవద్దండి. ఇప్పుడు నాకు షుగర్ ఉంది, ఉపవాసం ఉన్నప్పుడు నేను ట్యాబ్లెట్ వేసుకోను అసలు. ఎందుకు? నువ్వు ట్యాబ్లెట్ ఎందుకు వేసుకుంటున్నావు? తింటున్నావు కాబట్టి వేసుకుంటున్నావు, నువ్వు తినట్లేదు కదా, వేసుకోమాక. అంత సింపుల్ కదా. డాక్టర్ చెప్పాడండి 3 పూట్లు వేసుకోమన్నాడంటే వాడు చెప్తాడు 100. డాక్టర్లు చెప్పినవన్నీ మనం స్పిరిచువల్కి వాటిని కలపకూడదు. కొన్ని ఆత్మీయ వాటికి
ఇవి కొన్ని ఏమంటారంటే అవి ఒకదానికొకటి సహకరించుకోవాలి, తప్పదు, కొన్ని త్యాగం చేయాలా. ఆమేన్. కాబట్టి 21 రోజులు రేపటి నుండి ఉందామా వద్దా? సరే, పాస్టమ్మ గారు చెప్పినట్టు 10 రోజులు 10 రోజులు ఉందా? ఏం చేయాలి 10 రోజులు ఉంది? అయింది, ఇంకా 8 ఎప్పుడవుతుందో. ఏమే అన్నం అయిందా? 8 అవుతుంది. బాగా చూస్తాడు, మళ్ళీ వెంటనే చూస్తాడు. ఏం ఇంకా 5 నిమిషాలు కూడా కాలేదా? వీడు ఏం ఫీల్ అయ్యిందంటే గంట అయిందని అనుకుంటుంటాడు. వీడు తీరా వచ్చి టైం చూసుకుంటే 5 నిమిషాలు అవుతుంది. అదే టైంకి అమ్మా నేను చెప్తున్నాను, మీరు ఉపవాసం ఉన్న రోజే మీ పక్కింటోడు బిర్యానీ తెస్తాడు చూడు, ఖచ్చితంగా మంచి మసాలా వండిస్తారు, చేపలు వండుతారు, మటన్, చికెన్. ఉపవాసం ఉన్న రోజే. ఎప్పుడు పిల్లవాడు కూడా ఆ రోజు వచ్చి అన్నా రానా అంటాడు. అమ్మా నీ జీవితంలో కొన్ని విరక్కొట్టాలనంటే నీ జీవితాన్ని కొంచెం విరక్కొట్టుకోవాలా. ఆయన ఏమన్నాడు? ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి నా వైపు తిరుగుడి అంటే దాని అర్థం అది అని ఒకసారి చూద్దామా? ఒకసారి చూడు ఏమంటున్నాడు అసలు. ఆయన మిమ్మల్ని ఒక అడుక్కుంటున్నట్లు లేదా? చదవమ్మా. యోవేలు గ్రంథం 2:12 ఏమంటా ఉన్నాడు? ఇప్పుడైనా అమ్మ అంటే అర్థం ఏంటి తెలుసా? ఇప్పటి వరకు మీరు చేయలేదనే కదా అర్థం అన్న, అంతేనా అర్థం? అదనే ఇప్పుడైనా అంటే అర్థం ఏంటన్నా? ఇప్పటి వరకు చేయలేదనే కదా. చేసింటే ఈ పరిస్థితి వచ్చేదా? అంతే కదా. అందుకే ఆయన ఏమంటున్నాడు? ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా చాలు, తర్వాత నేను చూసుకుంటా అంటున్నాడు ఆయన. తర్వాత నేను చూసుకుంటా, నా వైపుకు తిరగండి, నీ వస్త్రములను చింపుకొని కాదు నీ హృదయమును చింపుకొని నా వైపు తిరుగు, అప్పుడు నేను నా ఆత్మను కుమ్మరిస్తాను. నా ఆత్మ దిగి వచ్చినప్పుడు నీవు శక్తిని పొందుకుంటావు. అప్పుడు నువ్వేమవుతావు తెలుసా? నువ్వు భూమిని తల్లకిందులు చేసేవాడిగా మార్చబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. అందరం లేచి నిల్చుందామా? నన్ను ఇలాగే వదిలేస్తే నేను ఇంకొక గంట అయినా చెప్తాను. అందరం లేచి నిల్చుందాం, ఎందుకంటే టైం అయిపోతా ఉంది. అందరం లేచి నిల్చుందాం, ప్రార్థన చేసుకొని ముగించుకుందాం.